నమస్తే, వెల్కమ్ టు లియో. వైఎస్ జగన్ ప్రెస్ మీట్ ఈరోజు పెట్టి ఏ లెక్కలు మాట్లాడుతున్నాడో, ఎవరి లెక్కల గురించి మాట్లాడుతున్నారో వైసీపీ నేతలకు కూడా అర్థం కానటువంటి ఒక విషయం. అయితే గతంలో పవన్ కళ్యాణ్ విమర్శించినటువంటి ఒక ఆర్కే రోజా అసెంబ్లీ గేటు కూడా తాకిని చెప్పినటువంటి ఒక వ్యాఖ్యలు చేసిన ఆర్కే రోజా కనీసం డిపాజిట్లు కూడా కోల్పోయినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. అదే పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్లు బద్దలు కొట్టుకొని డిప్యూటీ సీఎం అయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే వాళ్ళు హయాంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడుతూ ఇప్పుడు ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు జగన్ కూడా పవన్ కళ్యాణ్ పైన ఒక మాట మాట్లాడారు. అయితే అదేంటి అనేది మీకు ఒకసారి వినిపిస్తాను, వినండి. అయితే ఒక విలేకరు అడిగినటువంటి ఒక ప్రశ్నకి జగన్ సమాధానం. మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవిత కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. అయితే ఈ వ్యాఖ్యలు విన్నాం కదా. గతంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ని విమర్శించారో నిజంగా అదే గతి ఫాలో అవుతున్నారు వాళ్ళంతా. అయితే ఈసారి కార్పొరేటర్కి ఎక్కువ కాబోతున్నాడా వైఎస్ జగన్? మొత్తానికి ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టగానే ఏదో టెలిఫోన్ డైరెక్టరీలో దొరికినటువంటి ఒక సంఖ్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా లెక్కల్లాగా 6 కోట్లు 7 కోట్ల లక్షలు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా ఎవరికి అర్థం కానిటువంటి పరిస్థితి. అయ్యో బాబోయ్, మళ్ళీ ఉద్యోగ కల్పన గురించి ఎంత బాగా మాట్లాడాడు ఆయన. అయితే ఇలాంటి సందర్భంలోనే గతంలో కూడా ఆర్కే రోజా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమంటే ఈరోజు డిప్యూటీ సీఎం అయిపోయి కనీసం తను అసెంబ్లీ గేటు కూడా తాకకుండా అయిపోయింది ఆర్కే రోజా. అయితే అదే పరిస్థితి మనం చూసుకుంటే జనసేనకు సంబంధించినటువంటి యొక్క అభిమానులు కావచ్చు, నాయకులు కావచ్చు, నేతలు కావచ్చు, అందరూ అంటున్న మాట ఏంటి అంటే ఈసారి జగన్ ఆ మాట అన్నాడు కాబట్టి ఈసారి కార్పొరేటర్కి ఎక్కువగా నిల్చోబోతున్నాడా, ఈసారి ఎమ్మెల్యే గెలవడా, సో అదేదో చేసి చూపిస్తారా జనసేన నాయకులు అని చెప్పేసి అయితే వినిపిస్తుంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? ముందు ఇది ఒక్కసారి జనసేన కార్యకర్తలకు వినిపించండి అబ్బా, మీరు ఎవ్వరికీ అక్కర్లా. ముందు వాళ్ళకి వినిపిస్తే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. 2029కి జగన్మోహన్ రెడ్డి ఏం అవ్వాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎందుకంటే రోజా అనే వ్యక్తి ఆ రోజు ఏమన్నారు, నిన్ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను, నువ్వు వార్డు బాయ్గా కూడా పనికిరావు అంది ఆవిడ కర్మ కాలింది అంతే. ఆయన ఏం చేశారు, నువ్వు అసెంబ్లీ గేటు తాకనివ్వను అన్నావు, ఆయన బాహుబలిలాగా గేటు తోసుకుని వెళ్తాడని చెప్పి అట్లాగా ఆయన చేశారు. మంచి మెజారిటీ ఇచ్చారు. పిఠాపురంలో గీత లాంటి వాళ్ళు మీకు గుర్తుంటే ఆవిడ ఏమన్నారండి, మీరు చూసారో లేదో, నేను ఇక్కడ నన్ను గెలిపించకపోతే నేను చచ్చిపోతానన్నట్టు మాట్లాడింది ఆవిడ. మీరు అప్పుడు ఆ ఎన్నికల ముందు ఆవిడవన్నీ చూస్తే అంటే ఆవిడ బెదిరింపు ధోరణికి కూడా దిగింది. ఆఖరికి వైఎస్ జగన్ కూడా వచ్చి ఈసారి వంగా గీతను మీరు గెలిపిస్తే హోంశాఖ ఇచ్చేస్తారని చెప్పేసి ఒక పెద్ద బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. హోంశాఖ అంటే చూసారా, హోంశాఖకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో. మరి నిన్న అనితని ఎట్లా ఆడుకున్నారు వీళ్ళందరూ. కాబట్టి హోంశాఖ ఇంపార్టెన్స్ ఏంటో జగన్మోహన్ రెడ్డికి తెలిసి వచ్చిందిగా. అంటే ఎస్సీకి ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదని కూడా అక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఆ లాజిక్ కూడా తీసుకోవచ్చు. సరే, ఏది ఏమైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏదో దొంగపడ్డ 6 నెలలకి ఏదో మొరుగుతుందిట. అట్లాగా 28 బడ్జెట్ సమావేశాలు అయితే 4 రోజుల తర్వాత అంటే 5వ తారీఖున ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నారు. 28 బడ్జెట్ ప్రవేశపెట్టారు. 4 రోజులు గ్యాప్ ఇచ్చి ఆయన కొంచెం విరామం తీసుకుని, ఎందుకంటే లెక్కలు బుర్రలోకి వెళ్ళాలి కదా. అంటే బుర్రలోకి వెళ్ళినా మాట్లాడలేరు, స్క్రిప్ట్ అయితే ఉండాలి, కానీ కొద్దిగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించినట్టున్నారు ఆయన. అయితే మీరు అన్నట్టుగా కాకుండా ఇది మార్చి 2వ తారీఖే ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాన్ని అంతా ఎడిట్ చేసి మొత్తం అంతా సెట్ చేసి పెట్టడానికి ఇంత టైం పట్టిందేమో అని చెప్పి కొంతమంది విమర్శిస్తారు. అది ఎప్పుడు జరిగే పని, అందులో ఏమి తేడా ఉండదు. మీకు ప్రెస్ మీట్కి 2 రోజుల ముందు మొత్తం మొదలవుతుంది. ఏదో చెప్తారు చూడండి, అట్లాగా ఆయనకి పాప మామూలుగా ఏది కూడా సరిపోదు, అన్నీ కూడా భారీగా ఉండాలి కదా. ఆ భారీలో ఆయనకి ఏర్పాట్లు కూడా భారీగా చేయాలి. అంటే ముందు అదంతా రికార్డ్ చేసేసి 2వ తారీఖు రికార్డ్ చేసి దాన్ని మళ్ళీ మీరు చెప్పడం ముక్కలు కట్ చేసి, ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతారో కొన్ని సందర్భాల్లో అర్థం కాదు కదా ప్రజలకి. సో అవన్నీ చేసి ఎడిటింగ్ అయ్యి మీకు ఒక రూపు దానికి తీసుకొచ్చి ఆ రూపును ప్రవేశపెట్టడానికి 5 రోజులు పడుతుంది. ఇవాళ 5వ రోజు.
పోనీ 4వ రోజు అనుకోండి, పోయిందే ఉంది. సో ఇవాళ ఆయన పాపం చాలా చెప్పారు. 2.6 లక్షల వాలంటరీ ఉద్యోగాలు ఇప్పించారు వాళ్ళు. సో మరి సెక్రటేరియట్లో ఏ ఉద్యోగాలు అనేది ఒకసారి ప్రభుత్వానికి సంబంధించి ఎవరైనా దాని మీద ఎంక్వైరీ వేయాలి. అంటే 1.3 lakhs అన్నాడు ఆయన. మనకు తెలియదు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు. సరే అది పక్కకు పెట్టేస్తే ఇవాళ వీటన్నింటినీ మించి ఆయన చేతుల నోరా వీపుకు దెబ్బలు తాకాయని ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ని. ఒక విలేకరి అడిగారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆ మధ్యన ప్రెస్ మీట్ పెట్టి ఈయన పాపం ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు, కానీ అది ఇక్కడ సాధ్యం కాదు, ఎందుకంటే ఇక్కడ 10% సీట్లు రావాలి, 40% ఓటింగ్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు, ఓటింగ్ శాతం గురించి. జర్మనీలో అందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈయన జర్మనీ వెళ్తే ఆయనకి అది కుదురుతుంది, అలా ఆ రకంగా ఆయన ప్రతిపక్ష హోదా పొందొచ్చని చెప్పారు. ఆయన వాస్తవాలు మాట్లాడారు. అంటే భారతదేశంలో ఆ ఫెసిలిటీ లేదు కానీ అక్కడ ఉంది, అది ఆయన అది ఉపయోగించుకోవచ్చు అని. సో అది ఇవాళ విలేకరు ఎవరో ఇవాళ ప్రెస్ మీట్ అనంతరం ఆయన అడిగారు. అది లైవ్ అని అంటారు కానీ లైవ్ ప్రెస్ మీట్ కాదు మనకు తెలిసి. సో అడిగినప్పుడు ఈయన ఏమన్నారంటే అసలు విషయం చెప్పకుండా నాకు ప్రతిపక్ష హోదా రాదు, నాకు ప్రతిపక్ష నేతగా నాకు పనికిరాను నేనని చెప్పలేక పవన్ కళ్యాణ్ని కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు అని ఒక వ్యాఖ్యానం చేశాడు ఆయన. అదే కాకుండా ఒక్కసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు అన్నారు. ఈయన ఫస్ట్ 2009లో ఎంపీగా గెలిచాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. నీకు అప్పుడు తండ్రి అండ ఉంది కదా, అంతకుముందు అంటే నువ్వు ఆయన కొడుకుగా నువ్వు అయ్యావు. తర్వాత నువ్వు తండ్రిని అడ్డం పెట్టుకుని, తండ్రి చావుని అడ్డం పెట్టుకుని నువ్వు ఎలా వచ్చావు, ఏం చేసావు ప్రపంచం అంతా తెలుసు, అవునా కాదు? సో 2014లో ముఖ్యమంత్రి అవుదాం అనుకున్నాడు, అవ్వలేదు. సరే ఆయన ఏమంటారు ఎమ్మెల్యేగా గెలిచాడు, 65 సీట్లతో ఆయన ప్రతిపక్ష నేత హోదా పొందాడు. 2019లో నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, 151లో నీకు తెలుసు ఎందుకు వచ్చాయో, నీకు ఎవరు హెల్ప్ చేశారు, ఏ బాణం వెళ్ళి ప్రజల్లో గుచ్చుకుంటే నీకు సీట్లు వచ్చాయి, ప్రపంచం అంతా తెలుసు, మనం పదే చెప్పక్కర్లేదు. ఆ నలుగురు ఎవరు అంటే మొత్తం ప్రపంచం చెప్తుంది. ఒక తల్లి చెల్లి బాబాయ్ హత్య, ఒక నారా చంద్రబాబు నాయుడు, ఇద్దరు కలిపి నీకు సీట్లు ఇచ్చారని. మరి ఇప్పుడు అవి లేవు కాబట్టి 2024లో నువ్వు ఒక ఎమ్మెల్యేగా మిగిలిపోయావు, పులివెందుల ఎమ్మెల్యేగా. మరి నువ్వు అసలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం ఏంటి? ఇదే రోజా నువ్వు వార్డు బాయ్గా పనికిరావు అంటే ప్రజలు ఆగ్రహించి ఆయన్ని పెద్ద బంపర్ మెజార్టీతో గెలిపించుకున్నారు. గెలిపించుకోవటమే కాకుండా జీవితంలో ఫస్ట్ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే ముందు నీ జీవితంలో నువ్వు 100% స్ట్రైక్ రేట్ ఎప్పుడూ తెచ్చుకోవాలి. భవిష్యత్తులో తెచ్చుకునే అవకాశం కూడా లేదు. అవకాశం ఏముందంటే 0 తెచ్చుకుని ఒక ఏమైనా రికార్డ్ సెట్ చేయొచ్చు ఆయన, దానికి అవకాశం ఉంది. కానీ ఇది మాత్రం అవకాశం లేదు. ఎందుకంటే ఆయన వాళ్ళు ఇచ్చిన సీట్లు తీసుకున్నారు, అతను డిమాండ్ చేయలేదు. 23 ఇస్తే ఇంకా 2 సీట్లు వదులుకున్నాడు ఆయన. ఆ తర్వాత ఎంపీ సీట్లు కూడా తక్కువ తీసుకున్నారు, ఎందుకంటే చాలా ధర్మబద్ధంగా వెళ్ళాడు అతను. మీరు కనుక గమనిస్తే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఆయన. ఇది మీరు తప్పుగా మాత్రం భావించక్కర్లా, ఎందుకంటే ఆయనకు కావాల్సింది చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు, చంద్రబాబు నాయుడు లాంటి మేధావి ఈ రాష్ట్రానికి కావాలి. ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అని కంకణం కట్టుకున్న ఆయన జైల్లోంచి బయటకు వచ్చి చెప్పాక దాని మీద ఆ మాట మీద ఉండి ఆయన ఈ రోజుకి అదే మాట మీద ఉన్నాడు. ఆయన మరో 10 ఏళ్ళు ఆయనే ఉంటారు, 15 ఏళ్ళు మేము కలిసి ఉంటామని ఇటీవల కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తే వైసీపీ వాళ్ళు దాన్ని హేళన చేశారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవడైనా సరే ఎంతటి తోపైనా ఎంత గొప్పవాడైనా ఎవరినైనా మనం హేళన చేస్తే మనం నిలవటానికి కూడా చోటు ఉండదు మనకి, ఎందుకంటే కర్మ ఎక్కడికి పోదు, మన చుట్టూనే తిరుగుతుంది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాగిన వాగుడికి ఎంత పొగరుగా సమాధానం ఇచ్చాడో మీరు చూశారు. ఒకసారి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే మొహంలో ఉన్నటువంటి ఒక మొహ కవలికలు కూడా పూర్తిగా మారిపోయాయి, మింగలేక కక్కలేక అంటాం చూడండి, అట్లాగా ఒక పొగరుగా సమాధానం ఇచ్చాడు. అయితే ఈ క్వశ్చన్ కూడా కావాలనే జగన్ వేయించుకున్నాడని చెప్పేసి అయితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అందులో మీకు డౌట్ అక్కర్లే, అక్కడ వేరే బయట అది కూడా లాస్ట్ లో వేయించుకున్నాడు. మీరు గమనిస్తే వెళ్ళిపోతూ వేయించుకున్నాడు, ఎందుకంటే మళ్ళీ ఎవరు కొట్టకుండా. అది కాక మనం చూసుకుంటే పవన్ ని ఏదో ఒక మాట అనాలి అని చెప్పి పెట్టుకున్నాడు కాబట్టి కసి మీకు అదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పతనానికి ఫస్ట్ కారణం అదేనండి. ఎంతసేపు నన్ను ఎవడు ఏమనకూడదు, నేనేం చేసినా ఎవడు నన్ను అనకూడదు,
నేను చాలా గొప్పవాడిని, నేను దిగొచ్చాను అనేది ఆయన భావన. అంటే యేసు ప్రభు తర్వాత తనే అనుకుంటాడు ఆయన. మీరు కావాలంటే గమనించుకోండి, ఆయన ఫారిన్ వెళ్ళినప్పుడు కూడా ఇట్లా ఒక నల్ల కండువా లాంటిది వేసుకుంటాడు. అంటే ఒక ప్రీచరు అట్లాంటి వాళ్ళు వేసుకుంటారు అలాగా. మీరు గమనించండి, ఆయన అంటే అటైర్ మీరు చూస్తే ఒక యేసు ప్రభువుకి వేసినట్టుగా వేసుకుంటాడు. కాబట్టి ఆయనకు ఆ ఫీలింగ్ ఉంది, నేను చాలా దిగొచ్చాను. మరి ఎందులో దిగొచ్చాడో ప్రపంచానికి తెలియాలి, మనకు తెలియదు. ఎందుకంటే ఆయన మాటే అర్థం కాదు. మీకు శంకరాభరణం సినిమాలో చెప్తాడు చూడు, నీ పాటే కాదు మాట కూడా అర్థమై చావదు అంటాడు సోమయాజులు గారు. అట్లాగా ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి తెలియదు, విన్నవాడికి అర్థం కాదు. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్తో పెట్టుకున్నాడండి ఆయన. పవన్ కళ్యాణ్ అన్నారు, దానికి ఫలితం ఉంటుంది. మీరు అడగచ్చు ఏం ఫలితం ఉండొచ్చు అని. ఇప్పుడు రోజాకి ఎట్లాగైతే సమాధానం ఇచ్చామో మనం, ఇవాళ పవన్ కళ్యాణ్కి ఏం సమాధానం ఇస్తున్నామంటే, పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ గెలుస్తూనే ఉంటాడు ఎమ్మెల్యేగా. అది 3 టర్మ్సా 4 టర్మ్సా మనకు తెలియదు. నువ్వు చూసుకుంటే కనుకైతే 14, 19, 24 3 టర్మ్స్ నువ్వు గెలిచావు. నీకు మించి ఇంకో టర్మ్ ఎక్కువగానే గెలుస్తాడు పవన్ కళ్యాణ్. ఒకటి. రెండోది, నెక్స్ట్ నువ్వు 0 రెడ్డిగాని మనం మొన్ననే చెప్పాం. సో ఎమ్మెల్యేగా కూడా నువ్వు 0గానే మిగులుతావు. అంటే నువ్వు నెక్స్ట్ నువ్వేం చేస్తావు, ఆయన గేట్లు బద్దలు కొట్టుకుని బాహుబలిలాగా అసెంబ్లీలోకి వెళ్తే నువ్వు 0 తోటి గేట్లు బద్దలు కొట్టుకుని నువ్వు జైల్లోకి వెళ్ళాలి. నీ ఫ్యూచర్ అదే. నీ మీద ఇంకా కొద్దో గొప్ప ఇవాళ ఏదైనా సానుభూతి ఉంటే ఈ మాటతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇంకొకసారి చెప్తున్నానండి, ఇది మాత్రం ఒక్కసారి జన సైనికులకు వినిపించండి, తర్వాత వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చూసుకుంటారు. గతంలో కూడా మనం చూసాం, పవన్ కళ్యాణ్ ఎవరైతే వ్యతిరేకించిన వాళ్ళు కావచ్చు, లేదా అబద్ధ ప్రచారాలు కావచ్చు, ఇవన్నీ చేసిన వాళ్ళు ఏం జరిగింది, ఆర్కే రోజా కావచ్చు, దువ్వాడ శ్రీను కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ చూసి దువ్వాడ శ్రీను మీద కేసులు బుక్ అయ్యాయి. నేను 3వ ఎన్నో. నెక్స్ట్ హీఈస్ గోయింగ్ టు ఫేస్ ఇట్. సో నిజంగా ఒకవేళ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నటువంటి ఒక మాట ఏదైతే ఉందో, నిజంగా అదే మాట ఒక డిప్యూటీ సీఎం అన్నట్టుగా ఇప్పుడు మనం భావించాల్సి వస్తుంది. సో నిజంగా అదే పార్టీకి సంబంధించినటువంటి ఒక రాపాక వరప్రసాద్ని ఉన్న ఒక్క సీటు కూడా లాక్కున్నది మళ్ళీ ఈ వైసీపీ వాళ్ళు. మనకి సిగ్గుండాలిగా, సిగ్గుండాలిగా. మరి అదే నేను అన్న, సిగ్గుండాలిగా. నీకు మళ్ళీ జనసేన ఒక్క ఎమ్మెల్యే ఎందుకు కావాల్సి వచ్చాడు? నీకు గతి లేకేగా. అంటే ఏంటి, నీకు వాళ్ళు కావాలి, వాళ్ళను లాగేసుకోవాలి. అదే నేనంటున్నా, కక్షపూర్తమే, అది సందేహం లేదు. అంటే ఉన్న ఒక్కళ్ళని లాగేసుకుని ఆ పార్టీని 0 చేద్దాం అనుకున్నాడు. ఆ 0 కాస్త ఇవాళ ఏమైంది, 100 అయింది. అంటే ఎప్పుడు మామూలుగా లెఫ్ట్కే పెరుగుతాయి అంకెలు. ఒక 0 వేశాక 0కి రైట్ 0లే వస్తాయి, లెఫ్ట్కే అంకెలు పెరుగుతాయి. 10 పెరిగింది అంటే 10 అనేది చాలా మంచి నెంబర్. సో 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు ప్రజలు. సో ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఇంకా ఈయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. నువ్వు ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ అని ప్రజలు ఏం చేస్తారంటే రివర్స్లో ఎవరికి, జగన్మోహన్ రెడ్డిని 0 చేసి జైలుకి పంపిస్తారు. నెక్స్ట్ కార్పొరేటర్ ఎన్నికల్లో కూడా నించునే అవకాశం ఉందంట. లేదండి, 0 అన్నాను కదా. అంటే కార్పొరేట్ లెవెల్ కార్పొరేటర్ నిల్చుందామన్నా ప్రజలు ఒప్పుకోరు. నువ్వు దీనికి కూడా పనికిరావని వాళ్ళే అంటున్నారు అంటున్నా. పాప ఆయన ఒకవేళ సరదా పడ్డా ఆయన సరదా వాళ్ళు తీర్చేస్తారు. అందుకని ఆయనకు ఆ అవకాశం కూడా ప్రజలు ఇవ్వరు. అదే చెప్తున్నా, ఇవాళ ఆయన అన్న మాటలు ఆయనకి మామూలుగా కాదు, రివర్స్లో చాలా బాగా వెళ్తాయి. ఆయన మళ్ళా నెక్స్ట్ మనం ఎక్కడ ఆయన్ని మనం కూడా ములాఖాతుకు ఒకసారి అప్పుడు వెళ్దాం సరదాగా, జగన్మోహన్ రెడ్డి గారిని పరామర్శించడానికి. సో చూద్దాం మేడం, మొత్తానికి అనుకోకుండా చేసిన వ్యాఖ్యలు మొత్తం తిరిగి తిప్పి కొడతాయని చెప్పేసి తెలియదేమో తెలియదు, కానీ మొత్తానికి ఆర్కే రోజా పట్టిన గతే జగన్కి పట్టబోతుందంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. చూద్దాం జరగబోతుంది. నమస్తే. కానీ ఆ కసి ఉందండి ఆయనలో, ఆ కసిలో ఇవాళ మాట అన్నాడు, అది భరించలేక మీరు గమనించండి. అది అందుకే లాస్ట్లో అడిగించుకున్నాడు. ఆ చెప్పడంలో కూడా మీరు చెప్పడం మొహంలో రంగులు మారాయి. ఆ మారాక ఆయన ఈ మాట అన్నాడు కాబట్టి అంతే. సో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.